అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఎంఐ కిషన్ గారు రచించిన భర్తలకు మాత్రమే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మన పెళ్ళై 3 ఏళ్లయింది. ఎప్పుడు చూసినా రేపు చేస్తాను రేపు చేస్తాను అంటారే తప్ప ఒక్కసారైనా చేసిన పాపాన పోయారా? కోపంగా అంది కోమలి. చచా, కట్టుకున్న భార్యని రేపు చేయడం బాగుండదు. ఆమె కోపాన్ని ఖాతరు చేయకుండా జోక్ చేశాడు భానుమూర్తి. అలా అంటున్నప్పుడు కనీసం వీక్లీలోంచి తల పైకైనా ఎత్తకపోవటంతో ఆ నిర్లక్ష్యానికి ఒళ్ళు మండిపోయింది కోమలికి. కుళ్ళు జోకులకేం కొదవలేదు అంటూ అతని చేతుల్లోంచి వీక్లీని లాగి అవతల పారేసి, ఇవాళ మీరు చేసి తీరాల్సిందే అందామే మొండిగా. తప్పదా? భానుమూర్తి భయం భయంగా అడిగాడు. తప్పదు కాక తప్పదు, ఖచ్చితంగా చెప్పిందామె. సరే, చేస్తాలే, కాని ఆ తర్వాత నువ్వే బాధపడతావు హెచ్చరింపుగా అన్నాడు భానుమూర్తి. ఏమీ పడను, హామీ ఇస్తున్నట్టుగా అందామె. అయినా నీకిదేం పాడు కోరిక? కాస్త విసుగ్గా అన్నాడు భానుమూర్తి. లేదు, నా ఆనందం నాది, ఎప్పుడు నేనే చేస్తుంటాగా. ఒక్కనాడన్నా మీ చేతి వంట తినాలి అనిపించదా నాకేంటి? అయినా నేను కాబట్టి ఇలా బతిమాలుతున్నాను గాని కొంతమంది అయితే నిత్యం మొగుళ్ళ చేతనే వండించుకు తింటున్నారు తెలుసా? ఎవరిదాకా ఎందుకు, మన ఎదురింటి మీనాక్షి, పక్కింటి సౌజన్య. లిస్టు చదవబోయిన భార్యకి మధ్యలోనే అడ్డు తగిలాడు భానుమూర్తి. వాళ్ళందరికీ వంట చేయడం వచ్చు కాబట్టి భార్యలకి చేసి పెడుతుంటారు. కానీ చిన్నప్పటి నుంచి ఏనాడు నేను వంట చేసిన పాపానే పోలేదు అన్నాడు ఐఎమ్ హెల్ప్లెస్ అన్నట్టుగా చూస్తూ. వంట చేయడం ఏమన్నా బ్రహ్మ విద్య? ఒకసారి చేస్తే అదే వచ్చుద్ది. నేనింత ముచ్చట పడుతున్నందుకైనా నా కోరిక తీర్చవచ్చు కదా, నిష్ఠూరంగా అంది కోమలి. భార్య ముచ్చట తీర్చడం భర్తగా మీ కర్తవ్యం కాదా? రోజు నీతో ఈ పోరు పడలేకపోతున్నాను. సరే, ఇవాళ నీ ముచ్చట తీరుస్తాలే గాని తీరా వండాక వండినవి తినబుల్గా ఉండకపోతే మాత్రం నన్నొక్క మాట కూడా అనకూడదు, ముందే కండిషన్ విధిస్తూ అన్నాడు భానుమూర్తి. తినబుల్గా ఎందుకుండవు? పక్క నుండి నేను డైరెక్షన్ ఇస్తుంటాగా. భర్త ఒప్పుకున్నందుకు తెగ సంతోషపడిపోతూ అతన్ని కిచెన్లోకి లాక్కెళ్ళింది కోమలి. బియ్యం ఎన్ని కేజీలు పోయాలి? భర్త ప్రశ్నకి నవ్వొచ్చింది కోమలికి. ఇద్దరు మనుషులకి కేజీలు కేజీలు వండుకుంటారా? ఆ మూతి వెడల్పు స్టీల్ గ్లాస్తో 2 గ్లాసులు పోయండి చాలు అంతే నవ్వుతూనే. నీళ్ళెన్ని పోయాలి? 2 గ్లాసులకి 20 సరిపోతాయా? అమాయకంగా అడిగాడు భానుమూర్తి. అతని ప్రశ్నకి మళ్లీ నవ్వొచ్చేసింది కోమలికి. నిజంగానే ఏనాడు వంట చేసిన పాపానే పోలేదన్నమాట అనుకుంది జాలిగా. ఎవరైనా వింటే నవ్విపోతారు. 4 గ్లాసులు పోయండి చాలు, ఉడికాక దించేసుకోవచ్చు అంటే అత్తెసరన్నమాట చెప్పింది నవ్వు ఆపుకుంటూ. అత్తెసరంటే అడిగాడు భానుమూర్తి. వార్పు కానిది చెప్పింది కోమలి. వార్పంటే? అత్తెసరు కానిది. పకాలన నవ్వి ఆ మీదట వార్పు అత్తెసరులకు మధ్యగల తేడా అతనికి వివరించి చెప్పింది. వార్ని, అయితే అన్నం వండటంలో 2 రకాలున్నాయన్నమాట అన్నాడు భానుమూర్తి ఆశ్చర్యంగా. ఓ అరగంట తర్వాత ఎలాగోలా అన్నం వండటం ముగించి, వాట్ అబౌట్ కూర అని అడిగాడు భానుమూర్తి. నీకే కూర బాగా వచ్చు? ఏదీ రాదు. ఏదైనా సరే నువ్వు చెప్తుంటే చేయాల్సిందే తేలకళ్ళు వేస్తూ చెప్పాడు భానుమూర్తి. సరే, బంగాళదుంపల వేపుడు చేసి పప్పుచారు కాదురుగాని ముందు పదార్థాలన్నీ రెడీ చేసుకోండి అని వాటికి గాను ఏ ఏ పదార్థాలు ఎంతెంతలేసి పెట్టుకోవాలో చెప్పింది కోమలి. బంగాళదుంపల చెక్కు ఇలా తీయాలి, పప్పులో రాళ్ళు లేకుండా ఇలా బాగు చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఇలా తరుక్కోవాలి, ఉల్లిపాయలు ఇలా ఒలుచుకోవాలి. ఇలా కోమలి ఒక్కొక్కటి శాంపుల్ గా చేసి చూపిస్తుంటే ఆ పద్ధతిని ఫాలో అవుతూ నానా తంటాలు పడి మొత్తానికి ఎలాగోలా ఆ పూటకి వంట అయిందనిపించాడు భానుమూర్తి. ఆమె పక్క నుండి చెప్తున్నా కూడా ఒకదానికొకటి విని ఉప్పు కారం ఇత్యాదులు ఎడాపెడా వేసేశాడు భానుమూర్తి. ఫలితంగా రుచి చూసినంతనే డోకొచ్చేంత చండాలంగా తయారైంది వంటంతా. పప్పుచారా? కాదిది, ఉప్పు కషాయం. బంగాళదుంపల ఫ్రైనా ఇది? కాదు, గొడ్డు కారం ఇగురు. టేస్ట్ చూసి ముఖాన్ని చేదరంగా పెట్టి కోమలి అలా అంటుంటే, నేను ముందే చెప్పలా చేసిన తర్వాత నువ్వే బాధపడతావని అన్నాడు భానుమూర్తి. అన్నాన్లే గాని మరీ ఇంత చండాలంగా చేస్తారనుకోలేదు అంది కోమలి. మరీ అంత దరిద్రంగా ఉందా? కాస్త తిని చూడండి, మీకే తెలుస్తుంది.
భార్య మూతి తిప్పుతూ అలా అనేసరికి, ఎందుకు తినలేను, భేషుగ్గా తింటాను అంటూ పౌరుషానికి పోయి కూరతో 2 ముద్దలు, చారుతో 2 ముద్దలు లాగించేశాడు భానుమూర్తి. విషం తన ప్రభావాన్ని చూపడానికి టన్నుల కొద్దీ తినాలా ఏంటి? ఆ 4 ముద్దలకే భళ్ళు భళ్ళున డోక్కుంటూ కళ్ళు తిరిగి పడిపోయాడు భానుమూర్తి. తిరిగి కళ్ళు తెరిచేసరికి కోమల తడిగుడ్డతో తన మొహం తుడుస్తూ కనిపించింది అతనికి. ఆమె కళ్ళ నిండా తడి. అరే, అదేంటి కోమలి, ఏడుస్తున్నావా అన్నాడు భానుమూర్తి. పాపిష్టిదాన్ని, వంట చేయడం రాని మీతో నానా తిప్పులు పెట్టి మరీ వంట చేయించాను. పైగా మాటలతో రెచ్చగొట్టి మీతో ఆ విషతుల్య పదార్థాలు తినిపించాను. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నన్ను మన్నించరు? పమిటి చెంగుతో కళ్ళొత్తుకుంటూ అంది కోమలి. ఏంటి కోమలి, ఇందులో నీ తప్పేముందని? వంట ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా చేయడం నాది తప్పు. ఈసారి ఎలాగైనా సరే మంచి రుచి కుదిరేలా చేస్తాలే అన్నాడు భానుమూర్తి ఆమె చెంపల్ని నిమురుతూ. అంటే మళ్ళీ చేస్తారా వంట? వద్దులేండి, చచ్చినా సరే మళ్ళీ ఇంకెప్పుడు మీతో ఆ పాడు పని చేయించును లెంపలేసుకుంటూ అంది కోమలి. అదేం మాట కోమలి, నలుగురైదుగురిని చంపందే డాక్టర్ కాలేరెవ్వరు. ఈ వాలిలా అయిందని ఎప్పటికిలాగే వండుతానా ఏంటి? మరో 4-5 సార్లు ప్రయత్నిస్తే అదే కుదురుద్ది బాగా చేయటం. ఆమె వంక ప్రేమగా చూస్తూ అన్నాడు భానుమూర్తి. ఏంటి కుదిరేది నా బొందా? మళ్ళీ మీ వంట అన్న మాట వింటుంటేనే వణుకు పుడుతోంది నాకు. నిజంగానే వణుకుతూ అంది కోమలి. వణుకుతున్న కోమలిని చూస్తుంటే భానుమూర్తి మనసులో వరుణ్ మెదిలాడు. చదువుకునే రోజుల్లో వరుణ్ భానుమూర్తి రూమ్మేట్స్. ఇద్దరూ కలిసి కంబైన్డ్ గా వండుకు తింటూ ఉండేవాళ్ళు. అన్నం వండటం, అంట్లు కడగటం వరుణ్ డ్యూటీ. కూరలు మాత్రం ఎప్పుడు భానుమూర్తే వండేవాడు. ఆ కూరల్ని నీ ముందు నలుడు భీముడు కూడా పనికిరారు, ఎక్కడ నేర్చుకున్నావురా ఇంత బాగా వండటం అని లొట్టలేస్తూ మరీ ఆరగించేవాడు వరుణ్. వరుణ్ అనే ఏముంది, భానుమూర్తి వంట చేస్తే ఎవరైనా సరే లొట్టలేస్తూ తినాల్సిందే. అతని ఫ్రెండ్స్ అంతా కూడా అదే మాట అంటుండేవారు. అది గుర్తొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు భానుమూర్తి. అది చూసి, ఎందుకండి నవ్వుతున్నారు అని అడిగింది కోమలి. అసలు విషయం చెబితే ఇంకేమన్నా ఉందా? అబ్బే, ఏం లేదు, ఇందాకటి కూరలు గుర్తొచ్చి అంటూ మళ్ళీ నవ్వేశాడు భానుమూర్తి. బ్రతక నేర్చినవాడు మరి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.